హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావనిని. అందరు ఎలా ఉన్నారు? ఈ సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కదా. బయటకి రాకుండా ఇంట్లోనే ఉంటూ ప్రశాంతంగా టైం స్పెండ్ చేసుకోండి. మళ్ళీ 1 మంత్ అవ్వగానే స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అవుతాయి కదా. ఈ టైం అనేది వాల్యుబుల్. మళ్ళీ 1 ఇయర్ వరకు రాదు. మేమైతే ఇవాళ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేస్తున్నామండి. ఇది మన హైదరాబాద్లోని వర్గల్ సరస్వతీదేవి టెంపుల్ అండి. చూడండి, కొండ కొండ పైన ఉంది. కొండ రాళ్ళు ఇట్లా కనిపిస్తున్నాయి. మొత్తము కొండ మీద ఉన్నారు అమ్మవారు. ఈ టెంపుల్ చూడడానికి మా బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చాము. ఎట్లాగో వచ్చాము కదా, మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఎట్లా ఉంటుందో ఒకసారి చూసేయండి. మేము సుచిత్ర నుండి వచ్చామండి. మాకు 45 minutes పట్టింది. ఇది టెంపుల్ ఎంట్రీ అండి. ఇది మెయిన్ టెంపుల్. ఇది చుట్టూత ఏరియా చూడండి ఎట్లా ఉందో. కొండపైన ఉంటారు కదా అమ్మవారు, కింద అంతా గ్రీనరీతో, ఇవి కొండరాళ్ళు పైన, ఇది మొత్తం గ్రీనరీతో చుట్టూ కింద ఉన్న పొలాలు అంతా భలే చూడడానికి చాలా బాగుంది. ఇది లోపల ఎంట్రీ అండి, ఫస్ట్ ఫ్లోర్. ఇదంతా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది టెంపుల్. మనకి బాసర సరస్వతీదేవి టెంపుల్ తర్వాత అంత ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇక్కడ. ఇది గర్భాలయము. ఇదంతా మనకి ముందు హాల్ లాగా ఉంది. ఇక్కడ పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేస్తున్నారు. మనకి బాసర్లో ఎట్లా అయితే చేస్తారో ఇక్కడ కూడా అంటే చాలా చక్కగా చేశారు. చాలా బాగా చేశారు. మన బాసర్ కుదరని వాళ్ళు ఇక్కడే వర్గల్ దేవాలయంలో చేయించుకోవచ్చు. చాలా బాగుంది టెంపుల్. మనకి సరస్వతీదేవి టెంపుల్ బాసర ఎంత ఫేమస్, మన తెలంగాణలో ఈ టెంపుల్ అంత ఫేమస్. చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు. అక్షరాభ్యాసం నేర్చుకుంటున్నారు. ఇది 4th బ్యాచ్ అండి. మేము వచ్చే లోపల 4 బ్యాచెస్ అయిపోయినాయి అంట. 3 బ్యాచెస్ అయిపోయినాయి, 4th బ్యాచ్ అయినా చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా బాగా ఫేమస్ అండి టెంపుల్ అనేది. మీరు కనుక ఒకసారి నార్మల్గా అయినా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కసారి తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేయండి. ఫ్రీ ఉన్న టైంలో రండి. ఈ సమ్మర్లో అయితే చాలా వేడిగా ఉంటుంది కదా. మా బాబుకి అయితే అస్సలు పడలేదు. చాలా వేడిగా ఉండడం వల్ల మీరు టెంపుల్లో కూడా లోపల మనం ఎక్కడ చూసినా వేడిగా అనిపిస్తుంది. కాళ్ళు కూడా కాలుతున్నాయి. సో అట్లా కొంచెం చల్లబడికే రండి. మేమేంటంటే బాబుకి 2.5 years వచ్చేసినాయి. మళ్ళీ మంచి రోజులు అయిపోతున్నాయి, మూటం వస్తుంది, మళ్ళీ వరకు అంటారని మేము కొంచెం ఎండైనా సరే మేము వచ్చాము. పూజ అయితే మాత్రం బాగా చేశారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అదే మనకి చల్లగా ఉన్న టైంలో వస్తే మనము మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఈ ఎండలో అయితే రావద్దని సజెస్ట్ చేస్తాను. కొంచెం చల్లగా ఉన్నప్పుడు వస్తే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది, మనం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. పూజ కూడా బాగా చేశారు. ఎంతమంది జనం ఉన్నా మనకి దర్శనం ఫ్రీగానే అయిపోతుంది. అండ్ పంతులు వాళ్ళు కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటారు. మనకి పిల్లలకి బుక్స్ కానీ ఏవైనా ఇచ్చి పూజ చేయమన్నా కూడా చాలా ప్రశాంతంగా చాలా నీట్గా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చదువుకునే పిల్లలు ఏవైనా ఉంటే ఒక్కసారి తీసుకురండి. మేము సుచిత్ర నుండి వచ్చామండి. సో మాకు వర్గల్ సరస్వతీదేవి టెంపుల్ అని టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా ఏమైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. పిల్లలు అయితే ఎంత అల్లరల్లరి చేస్తున్నారండి. కొంతమంది అయితే సైలెంట్గా ఉన్నారు, కొంతమంది గోల గోల చేస్తున్నారు. మా బాబు అయితే అప్పటి వరకు ఎంత అల్లరిస్తాడో ఇప్పుడు ఏదో సైలెంట్గా ఉన్నాడు.
పంతులు గారు మంత్రం చెప్పమన్నారు చెవులో, కానీ అసలు విననే వినట్లేదు, నెట్టేస్తున్నారు వాళ్ళ డాడీ. బాగా అనిపిస్తుంది అసలు. ఎట్లా కొట్ట ఇంకా సైలెంట్ కూర్చోబెట్టే మంత్రం చెప్పించుకోవడానికి చూడండి, అస్సలు చెప్పించుకోవట్లేదు. ఎండకి చిరాకో లేకపోతే ఏమో తెలియట్లేదు, పిల్లలందరూ గోల చేస్తున్నారు. అసలు ఎవ్వరూ సరిగ్గా వినట్లేదు. కానీ ఎట్లా కొట్టాలనేది బలవంతంగా చెప్తున్నారు చెవులు మంత్రము. అసలు వినట్లేదు, అందరంతా చేస్తున్నాడు. కానీ పూజ అయితే బాగా చేయించారండి. పూజ చేసిన దండ వేయించుకోమంటే అసలు చూడండి, ఉంచుకోవట్లా, తీసి పడేస్తున్నాడు. అందరు పిల్లలు ఉన్నారు. బియ్యంలో శ్రీ అని రాయించారండి ఫస్ట్. తర్వాత స్లేట్ మీద రాయమంటే అస్సలు రాయట్లేదండి, ఇస్తున్నాడు. ఇంకా పంతులు గారు నిదానంగా రాయించమన్నారు. తర్వాత రాయించాము, అస్సలు రాయట్లేదు. ఇది బయటకు వస్తే మనము బయటకు రాగానే ఇదంతా ఏరియా చూడండి ఎంత బాగుందో, కొండపై నుండి ఊరంతా కనిపిస్తుంది. ఇది సరస్వతి స్టాట్యూ పెట్టారండి ఇక్కడ. నైట్ టైం అయితే వాటర్ ఫాల్ అవి ఉంటాయి, సమ్మర్ కదా, సో వాటర్ ఫాల్ అది ఏమీ వదలలేదు, కానీ చాలా బాగుంది. ఇక్కడ ఫోటో సెక్షన్ లాగా పెట్టారు. వాళ్ళు చెప్తున్నారు ఇది వినాయకుడి టెంపుల్ అండి. ఇది మనము కిందకి దిగి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఇక్కడ, చాలా బాగుంది. ఇది మనకి రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, అది కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతం. కానీ సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంది, పిల్లలు అయితే ఎల్లాడిపోతున్నారు. చాలా అసలు మనం ఇక్కడ కాలు పెట్టినా కాలిపోతుంది, అంత వేడిగా ఉంది. అంత లోపల టెంపుల్ అండి. ఇది టెంపుల్ కూడా చాలా బాగుంది. మనము చల్లగా ఉన్న టైంలో వస్తే ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. చుట్టూ ఏరియా కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.